హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడైనా మీ పాతకాలం ఫ్రెండ్స్ని కలిసారా? మీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు కలిసి చదువుకున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ని నెంబర్ ఒకసారి వేసుకోండి అనమాట. మీ స్కూల్ ఫ్రెండ్స్ని, కాలేజీ ఫ్రెండ్స్ని, అలానే అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి ఒక దగ్గర కూర్చోవాలనేసి మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆ కాలేజీ మూమెంటు, ఆ స్కూల్ మూమెంట్స్ ఎప్పుడైనా మీరు తలుచుకొని ఫీల్ అయ్యారా? ఆ లైఫ్ బాగుంటుంది అనేసి అలాగా ఫీల్ అవ్వకండి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎప్పటికైనా సరే, మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా సరే ఎంజాయ్ చేసే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. మీ వీళ్ళు ఎవరు అనేసి అంటే మా ఫ్రెండ్స్ అనమాట. మా ఫ్రెండ్స్ అనేసి ఎందుకన్నానంటే అది కూడా చాలా తక్కువే. చాలా 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 బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ముగ్గురు కూడా. వీళ్ళు ముగ్గురు అంటే ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ పాప మ్యారేజ్ అనమాట. అయితే మమ్మల్ని పిలిచింది, ఎక్కడెక్కడ ఉంటారో మీరు అనేసి అందరూ కూడా ఖచ్చితంగా రావాలి అనేసి అని కూడా రిక్వెస్ట్డ్గా అడిగిందనమాట. కానీ ఇక మేము పోలేక తప్పట్లేదు, అందుకనేసి వెళ్ళామన్నమాట. అటు తిరిగి ఇటు తిరిగి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసేసి సెల్ఫీలు అయితే దిగేసుకున్నాం అనమాట. అస్సలు ఆ ఎగ్జామ్ ఏంటో చూసావా? 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాము, కలిసి ఆడాము, పాడాము, గంతులు ఆడేసాము, అన్నీ అయిపోయినాయి. కానీ విడిపోయిన తర్వాత అసలు ఇన్ని సంవత్సరాలకి మేము కలిసాము అంటే నాకు చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉందనమాట. ఎందుకు అంటే మాకందరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు వచ్చారు. ఆ పిల్లలకు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి భోజనాలు తినేసి రండి అనేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. ఇంకా ఆ లోపల ఏంటంటే మేము గిఫ్ట్ తీసుకొచ్చామన్నమాట. ఆ గిఫ్ట్లో అమ్మాయికి ఇవ్వాలి అనేసి అనుకున్నాము. మీ కూతురు ఎక్కడ అనేసి అంటుంటే ఇదిగో ఇక్కడ ఉంది అనేసి చూపించింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అనమాట. ఇంకా అమ్మాయితో కొంచెం సెల్ఫీలు దిగామన్నమాట, ఫోటోలు తీసేసుకున్నాము. అలానే మేము కూడా గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. పెళ్లి కూతురు పక్కన నుంచొని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి మా ఫ్రెండ్ కూడా, ఇంకొక అమ్మాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా ఏదో కారణాల వల్ల రాలేకపోయినారనమాట. వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంకా చాలా చాలా హ్యాపీనెస్గా ఉండేది. మేము ఎప్పుడైనా సరే గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకునే ఫ్రెండ్స్ని అందరినీ ఒక దగ్గర పిలిచి ఎంజాయ్ చేయాలనేసి మేమైతే గట్టిగా దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుందనమాట. అది కూడా ఆ స్వీట్ మెమరీస్ కూడా మాకు ఎప్పుడోకప్పుడు ఆ దేవుడు మమ్మల్ని కలుపుతాడనేసి మేమైతే అనుకుంటున్నాము. మాకంతా ఒక గ్రూప్ పెట్టేసుకున్నాము. గ్రూప్ కాల్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసాలని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఎందుకు అనేసి అంటున్నారా? అలా ఎందుకు అంటున్నానంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పుడు మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత చిన్న పొజిషన్లో ఉన్నా కూడా మన బెస్ట్ ఫ్రెండ్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు కదా. అందుకనేసి నేను అన్నాను. నాకైతే మా ఫ్రెండ్స్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అట్లా కలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.